అన్ని రకాల వస్త్రాలపై అప్ టు 66% ఆఫ్. ఇంక నేను భరించలేనే. ఇప్పటికే 16 రకాల బ్రష్లతోనూ 16 రకాల టూత్ పేస్టులతోనూ నా పళ్ళు తోమించేసావు. ఇంక నా వల్ల కాదే, నన్ను వదిలేవే బాబు. ఇంకెన్నో లేవండి, 5 రకాల పేస్ట్లు 5 రకాల బ్రష్లు ఉన్నాయి, తొందరగా తోమేసుకోండి. ఇదిగో టీవీలో వ్యాపార ప్రకటనలు అన్ని చూసి అవన్నీ నా మీద ప్రయోగించడం చాలా దారుణమే. దారుణమే ఉందండి. ఒక్కో పేస్ట్ లో ఒక్కొక్క విశిష్ట గుణం ఉందట. అవి ఎలా పనిచేస్తాయో తెలుసుకోవద్దు. నీకు అంతగా తెలుసుకోవాలని సరదా పుడితే నా పళ్ళే దొరికాయా? నీ పళ్ళు తోముకోవచ్చు కదా. ఆశ, ఇవి సరిగ్గా పని చేయకపోతే నా పళ్ళు పాడైపోవు. నా పళ్ళు పాడైపోయినా పర్వాలేదా? నా నోరు చెడిపోయినా పర్వాలేదా? నా చెవులు వాచిపోయినా పర్వాలేదా? మరీ ఇంతగా తోమితే పళ్ళు అరిగిపోతాయి, నన్ను వదిలేవే. అదంతా కుదరదు, తోముకోవాల్సిందే. ఇప్పటికే నా నోరు సున్నబట్టిలాగా అయిపోయింది, నన్ను వదిలేవే తల్లి. అంటే తోముకోరన్నమాట. అంతే. అంటే నా మీద ప్రేమ లేదన్నమాట. అబ్బో, ప్రేమకి పళ్ళకి సంబంధం లేదే. నా మాట విను. అదంతా నాకు అనవసరం. ఇప్పుడు తోముకుంటారా లేదా? ఇంక నా నోరు ఏమాత్రం సహకరించదు, నేను తోముకోను. సరే, మీరు తోముకోపోతే నేనేం చేయాలో అదే చేస్తాను. ఏం చేస్తావు? నువ్వు తోముతావా? కాదు, బాబులో దూకి చస్తాను. అమ్మో, అంత పని చేయకు. నువ్వు ఇంకా ఎన్ని పేస్టులు తెస్తే అన్ని పేస్టులతో నువ్వు తోముకుంటాను. టీవీ కొనలకు తప్పుతుందా? అనుభవిస్తా. పట్టండి అయితే. చూడండి, చాలా ఇంకా ఉన్నాయి. వాళ్ళకి చాలు. ఏది ఇప్పుడు అనండి చూద్దాం. అదెందుకు? అయ్యో, టీవీలో అలాగే అంటారండి. అనండి. నోరంతా పేస్ట్ కంపు. 4 కిలోల పేస్ట్ తో తోమించావు. పేస్ట్ కంపు కాక ఇంకే కంపు వస్తుంది? సర్లేండి, ఇప్పుడు సబ్బులు ఎలా పనిచేస్తాయో తెలుసుకుందాం. సబ్బులతో తోముకుంటే నా ఒంటి చర్మం ఊడిపోతుంది. నీ మూడు సిగ్గు చర్మం లేదంటే పర్వాలేదు, కానీ చర్మం లేదంటే చాలా అసహ్యంగా ఉంటుంది. ఈ కార్యక్రమం ఇంకో రోజు వాయిదా కావాలంటే నీ కాళ్ళు పట్టుకుంటాను. సర్లేండి, రేపు చూద్దాం. రైల్లో నిలబడి గంటన్నరైంది, కాళ్ళు లాగేస్తున్నాయి. గురు బాధపడుకు, లోపలికి వెళ్తే టైమే మర్చిపోతాం. జాన పెట్టిన జానమ్మ మజాకానా టైట్ ఫిట్ టైపే వేరు. అలాగా కదిలితే ఎలా తిను. సార్, మీ బ్యాగ్ మర్చిపోయారు. బ్యాగ్ ఏమిటి? ఒకసారి లోపలికి వెళ్తే మనమే మర్చిపోతాం. అంత స్పెషాలిటీ అబ్బో, అనుభవించి తీరాల్సిందే గాని మాటలతో చెప్పలేవు. ఆ టైపే వేరు. నెక్స్ట్, ఒక ప్యాంటు షర్టు అర్జెంట్ గా కుట్టాలండి. కుట్టడానికేగా తెరిచి పెట్టుకున్నాను షాపు. దా 1 2 3 జానలు. ఇదేమిటి జానాలతో కొలుస్తున్నారు? టేపు లేదా? టేపుతో అందరూ కొలుస్తారు, జానా బెత్తలతో కొలవడం నా టైపు. 1 2 ఇదిగో, మీరు కితకితలు పెడుతున్నారా లేకపోతే కొలతలు కొలుస్తున్నారా? నా వల్ల కాదు. కుర్రాడివి, 10వ నంబర్ సూదిలా ఉన్నావు. ఆ మాత్రం తట్టుకోపోతే ఎలా? నా వల్ల కాదు. ఇలా అయితే రేపటికల్లా డ్రెస్ కుట్టడం నాకు కుదరదు. అమ్మో, అలా అనకండి. ఏది ఏమైనా సరే రేపు నేను ఈ డ్రెస్ లో కాలేజీకి వెళ్ళాలి. అయితే కుదురుగా ఉండు. 1 2 3 4 జాలి పెద్ద ప్యాంట్ పడవ. 1 2 3 జాలి పెద్ద షర్ట్ పడు. 1 2 జాలలు షోల్డర్ పడవు. ఇక మిగిలింది. అమ్మో, అది మాత్రం టేపుతో కొలకూడదు. టేప్తో కొలవడం కుదరదు. నా టైపే వేరని చెప్పానా? అయినా అందరూ కావాలని కొలిపించుకుంటారు, నువ్వేంటి సిగ్గుపడతా? వద్దులేండి. అమ్మో, లూజ్ అయితే బస్తాలో ఉంటుంది. పోనీ నేను కొలుచుకుని చెప్తాను. నీ సైజు వేరు, నా సైజు వేరు, తేడా వచ్చేస్తుంది మరి. సరే అయితే కానివ్వండి మరి. ఒక జాన, ఇంకొక్కటి మిగిలిపోయింది. ఏమిటి, నన్ను రేపు చేయడమా? పాడుపిల్లాడా, ఏంటా మాటలు? నీ చుట్టుకొలత తీసుకోలేదు కదా, రా. చాలా చాలు అమ్మయ్య. కుర్రాడు సూదిలా ఉన్నాడు. ఇట్లాంటి కుర్రాడు నా మిషన్ మీద ఉంటేనా? పిచ్చి తగలయ్యా, ఇన్ని షాంపూలే అంటే నా జుట్టు రంగే మారిపోయిందో, అసలు టోటల్ గా నా జుట్టే ఊడిపోయిందో చూసుకోవాలి. నీళ్ళు పోయి
ఉండండి, ఇంకొక షాంపూ ఉంది అంతే. నీ షాంపూ తుంగలో తొక్క కళ్ళు వెళ్ళిపోతున్నాయి. నీళ్ళు పోయి. అమ్మా టీవీలో కొత్త కొత్త అడ్వర్టైజ్మెంట్ చూపిస్తున్నారే. అలాగా నీళ్లు పోయి కళ్ళు మండిపోతున్నాయి. ఎవరండి ఇంట్లో? వసావు ఎవరో వచ్చారు చూడు. దుంపతగా దీనికి టీవీలో అడ్వర్టైజ్మెంట్లు కనబడితే చాలు ఒంటిపై గుడ్డలు ఊడిపోయినా తెలీదు. అమ్మో ఎవడ్రా నువ్వు? ఇల్లు దోసి పారిపోవడానికి వచ్చాడురా? అబ్బే కాదండి, మీతో చిన్న పనుండి వచ్చాను. అసలు ఎంతకీ ఎవరు నువ్వు? నా పేరు రాజండి. ఏ దేశానికి బాబు? ఏ దేశానికి కాదండి, పేరు మాత్రమే రాజండి. 100 మంది రాజులు ఉంటారయ్యా, అందులో ఎవరు నువ్వు? మీ సిస్టర్ క్లాస్మేట్ నండి. 76 మంది మా సిస్టర్ క్లాస్మేట్లు ఉంటారయ్యా, అందులో ఎవరు నువ్వు? కొంప తీసి నువ్వు కొబ్బరి బండన కాదు కదా? కాదండి. కాదా? అవునండి. అవునా? కాదండి. అవునా కాదా? అవునండి. అయితే చేయలేదు. ఎందుకండి? ముందు నువ్వు నాతో బాధేరా. బావి దగ్గరికా? ఎందుకండి? నువ్వు వస్తే మాట్లాడమని మా సిస్టర్ చెప్పింది. మీరు నేను తీసుకెళ్తాను. వచ్చేసామండి. నీళ్ళు పోయి. నేనా? నువ్వే రాకుమారి కోసం సాహసం ఎలాగో చేయలేవు. నీళ్ళు కూడా పోయలేవా? పోస్తానండి. పోయి. తువ్వాలందుకో. ఇదిగోండి చూడు. ఏం నేనా? వచ్చిన పని అవ్వాలంటే కాక పట్టాలిగా, మరి తుడుస్తావా లేదా? తుడుస్తానండి. మరి చూడు. తలదమంటారండి? అక్కర్లేదు. అవును, నువ్వేంటి మా చెల్లి వెనకాల ప్రేమ దోమ అని తిరుగుతున్నావట? దోమ అని తిరగటం మాత్రం అబద్ధం అండి. అంటే ప్రేమ అని తిరుగుతున్నావు అన్నమాట. ఎదమటుకో. ఇంతకీ పెళ్లి అయితే పెళ్ళాలను పోషించడానికి ఉద్యోగం ఉందా? ఉద్యోగం అండి? లేదండి. లేదా? పోనీ బ్యాంకులో సింపుల్ గా 5 లక్షల క్యాష్ ఉందా? 5 లక్షలా? అసలు బ్యాంక్ అకౌంట్ అంటే ఏంటో నాకు తెలియదండి. ఉద్యోగం లేదు, బ్యాంకులో 5 లక్షలు లేవు. ప్రేమించడం ఖర్చు లేని పనిని ప్రేమించి పారేశావు. నా చెల్లిని నీకు ఇస్తే కోతి కొబ్బరి బొండం ఇచ్చినట్టు కాదు. నా ఫేస్ నీకంత చీప్ గా కనిపిస్తుందా? ఉద్యోగం సంపాదించాలా అండి? ఉద్యోగం ఒకటే కాదు, నా చెల్లిని నీకు ఇవ్వాలంటే నువ్వు నాకు 5 లక్షలు క్యాష్ ఇవ్వాలి. వెళ్ళు. ఉద్యోగం వచ్చాక కనిపించు, 5 లక్షలు సంపాదించాక మాట్లాడు. పో. హలో, నువ్వేనా జానబెత్తులు జానమ్మవి? అవును, నాకు స్పైడర్ మ్యాన్ డ్రెస్ కుట్టివ్వాలి. నీకు డ్రెస్ కుట్టాలా? నేను జెంట్స్ స్పెషలిస్ట్ ని, బాయ్స్ కుట్టను. ఏమో, నేటి నిక్కర్లే రేపటి ప్యాంట్లు, నేటి బాయ్స్ రేపటి జెంట్స్, తెలుసుకా? ఆహా, నీకు మాటలు బాగా వచ్చనమాట. నీ టైపు నాకు నచ్చింది, కుడతలే. దా లక్ష్మి, కొలతలు రాసుకో. అలాగే. 1 2 బెత్త, 2 జాన్ల బెత్త, చేతి పరువు. అమ్మో నాన్న, అతను మీ అయ్యో కనపడుతున్నాను. నన్ను తాగి చిలుపులాడు. ఏంటిది? లోపల నొక్కపో. రండి, ఏంటిలా వచ్చారు? ఏం చెప్పమంటావు జానమ్మ? మా ఆవిడ్ని చూస్తుంటే ఒంటి మీద టీవీలు వీసీఆర్లు పాకుతున్నట్టుంది. నిన్ను తలుచుకుంటే ఒంటి మీద జాన్లు బెత్తులు పాకుతున్నట్టు రొమాంటిక్ డ్రీమ్స్ వచ్చేస్తున్నాయంటే నమ్ము. గట్టిగా అరవకండి, గోడలకు చెవులంటాయి. ఈ గోళ్ళకి చెల్లునంటే నేను నమ్మను. మా ఆవిడ వచ్చేస్తుంది. నన్ను ఇక్కడ చూసిందంటే మడత పెట్టి మిషన్ మీద కుట్టేయగలదు. నన్ను ఎక్కడైనా దాచేసి. అలా లోపలికి వెళ్ళి దాక్కుండి. నువ్వెందుకు వచ్చావా? నువ్వెందుకు వచ్చావో నేను అందుకే వచ్చాను. అమ్మ గాడిదా, నిన్ను ఒంటి మీద చేస్తే అమ్మతో చెప్తాను. బాబు చెప్పొద్దురా. ఏమండి? ఏమండి? విమల్ అడ్వర్టైజ్మెంట్ టైప్ లో ఓ డ్రెస్ కుట్టిస్తారా? ఇక్కడ జెంట్స్ కి మాత్రమే కుడతాం, లేడీస్ కుట్టాం. ఇది నా టైపు. అలాగా? మీ షాప్ చాలా బాగుందండి, ఒకసారి లోపలికి వెళ్ళి చూడొచ్చా? దాని దేవుని చూడండి. ఇంకోసారి వస్తానండి. పర్వాలేదు, చూడండి. మళ్ళీ వచ్చి చూస్తానులేండి. అలాగే. చచ్చలేదు, బతికావు. అమ్మయ్యా.